హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అరెస్టులకు సంబంధించిన చర్చ విస్తృతంగా జరుగుతోంది. లిక్కర్ స్కామ్ అంశానికి సంబంధించి జగన్ సర్కార్లో కీలకంగా ఉన్న ఇద్దరు అధికారులు అరెస్ట్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. జగన్ సర్కార్లో సీఎంఓలో కీలకమైన అధికారులుగా ఉన్న వీళ్ళిద్దరూ అరెస్ట్ కావడంతో ఇక నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ అరెస్ట్ ఎవరు కాబోతున్నారు లాంటి ఒక చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతోంది అవినీతి పరులపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మాత్రమా, లేకపోతే పొలిటికల్ వెండెట్టా కారణంగా జరుగుతున్న అరెస్టులా? ఇదంతా పొలిటికల్ వెండెట్టా, కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారంటూ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో ప్రతిపక్ష గతంలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్టుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ప్రస్తావనకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ బయట ఏ స్థాయిలో పెంచుతున్నాయా, తగ్గిస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి ఏంటి మాట్లాడదాం. జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడస్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ పరిణామాలపైన, తాజా పరిణామాలపైన, లేటెస్ట్ కరెంట్ ఎపిసోడ్ పైన మీ రియాక్షన్ ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ తాజా పరిణామాలు ఉంటానే ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. తెలంగాణ ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ మా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎప్పటి నుంచో న్యూస్ లోనే ఉంటా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు, జగన్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేవలం రెండు పొలిటికల్ పార్టీల యొక్క నేపథ్యం కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 5.5 కోట్ల మంది ప్రజల యొక్క భవితవ్యం. భారతదేశంలోనే తీర ప్రాంతం ఉండి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి వనరులున్న, చాలా డచ్చి, ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి కూడా అత్యంత ఇంటలెక్చువల్ పీపుల్, వ్యవసాయానికి అనువైనటువంటి భూములు, సారవంతమైన భూములు, 3 పంటలు పండే భూములు, సస్యశ్యామలమైనటువంటి గోదావరి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే మీరు బీహార్తోనో లేకపోతే తెలంగాణలో అన్డెవలప్డ్ ఏరియాలతోనో పోల్చదగిన రాష్ట్రం కాదు ఇది. రాష్ట్రం యొక్క నేపథ్యమే కొన్ని దశాబ్దాల నుంచి కూడా అత్యంత డెవలప్ అయినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. కరెక్ట్. గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అత్యంత సారవంతమైన భూములు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ ఉంది నరసింహరావు గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ అప్పు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు చేశారని దాని మీద భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఓవరాల్ గా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, మేము అందరం 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్ అని మాట్లాడిన వాళ్ళం కాబట్టి ఐఎమ్ స్టిక్కింగ్ ఆన్ దట్ వర్డ్. సో 10 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఇట్లే రాష్ట్రం అంతా ఇంత అద్భుతమైనటువంటి సారవంతమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవటానికి కారణం ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మనందరం క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. అందుకు ఈ రాష్ట్రం అందుకని వార్తల్లో ఉంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో వార్తలు, అరెస్టులు, కేసులు, వీటికి సంబంధించిన చర్చ, వీటికి సంబంధించిన వార్తలు దానికే వస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వ్యక్తిగా, నివసించే వ్యక్తిగా, నేను నా రాష్ట్రం యొక్క, ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్ లో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, పాకిస్తాన్ ఓడిపోవాలి, భారతదేశం గెలవాలని కోరుకుంటాం. కరెక్ట్, కోరుకున్నది నేచురల్ గా కోరుకుంటాం. పాకిస్తాన్ జస్టిఫైడ్ రీజన్ తో చేస్తుందా, అన్జస్టిఫైడ్ రీజన్స్ తో చేస్తుందా నాకు సంబంధం లేదు. యాజ్ బీయింగ్ ఏ ఇండియన్ గా నేను నా దేశం గెలవాలని కోరుకుంటా, నా సైన్యులు ఎవరు చనిపోకూడదని కోరుకుంటా. ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేస్తున్నా నా రాష్ట్రం బాగుండాలని నేను కోరుకుంటా. నా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటా. నా రాష్ట్రం 10 మందిలో గొప్పగా ఉండాలని నేను కోరుకుంటా. అలాంటిది
ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉమ్, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉమ్, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలని, మాతృభూమిలో ఉద్యోగాలు చేయాలని సహజంగా ఎవరికైనా సరే ఒక అనుకుంటుంది. జీల్ ఉంటుంది. ఉమ్, మీరు భారతదేశంలో ఎవరినైనా అడగండి, ఉమ్, నరసింహరావు గారు, ఉమ్, తమిళనాడులో పుట్టిన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే తమిళనాడులోనే వర్క్ చేయాలని కోరుకుంటాడు. అవును, ఆప్షన్ ఒక్క పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి తప్ప ఉమ్, మిగతా ఏ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి అయినా ఆ రాష్ట్రంలో పనిచేయాలని కోరుకుంటారు. రీజన్ ఏంటో చెప్పండి నాకు. ఉమ్. పొలిటికల్ భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం బీహార్ లాంటి రాష్ట్రమా మాదేమన్నా? కాదు కదా. కాదు కదా. ఉమ్, లేకపోతే ఈ రాష్ట్రంలో తినటానికి తిండి లేని సిక్కిమో, లేకపోతే మిజోరాం లాంటి ఎప్పటికప్పుడు అత్యంత సమస్యాత్మకమైనటువంటి రాష్ట్రాల ఈ రాష్ట్రాలు ఏమన్నా? ఉమ్, లేకపోతే ఉత్తరాఖండ్ లాంటి మొత్తం జంగిలే ఉన్నటువంటి రాష్ట్రాల? ఎందుకు ఈ రాష్ట్రంలో చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడటం లేదు నరసింహరావు గారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు మేము ఏపీకి వెళ్ళనంటే వెళ్ళమని కాళ్ళు పట్టుకొని క్యాట్కి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, తెలంగాణ సెక్రటేరియట్ గోడలు పట్టుకొని ఎందుకు ఎలాడబడుతున్నారు నరసింహరావు గారు? అవును, అవును. రీజన్ ఏంటో చెప్పనా? ఉమ్, బికాస్ ఆఫ్ దీస్ బ్లడీ పొలిటీషియన్స్. ఉమ్, బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ ఉమ్, ఈరోజు మీరు అన్నారే అరెస్టులు అని. ఉమ్, భారతదేశ చరిత్రలో ఉమ్, భారతదేశ చరిత్రలో ఒక ఐపీఎస్ ఆఫీసరు డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసినటువంటి మొట్టమొదటి చరిత్ర మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. మన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఉమ్, ఈస్ రైట్, అబ్సల్యూట్లీ. ఉమ్, నేను ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వెళ్ళి లీగల్ గా నేను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయులు అరెస్ట్ చేశారా, నేను సపోర్ట్ చేస్తున్నానా, నేను ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడిని యాజ్ అన్ ఇండివిజువల్ గా నేను చూడను. ఉమ్, చంద్రబాబు నాయుడు ఈజ్ అ చీఫ్ మినిస్టర్, ఉమ్, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఉమ్, అండ్ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఉమ్, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్ గా ఎక్కడైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఒక 100 కోట్లో 200 కోట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని యాజ్ అన్ ఇండివిజువల్ నేను సపోర్ట్ చేయాలా. ఉమ్, ఒక చీఫ్ మినిస్టర్ తీసుకున్నటువంటి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఉమ్, మీరు తప్పుబట్టి అరెస్ట్ చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు యు ఆర్ ప్లేయింగ్ విత్ ది ఇన్స్టిట్యూషన్స్. ఉమ్, మీరు ఇన్స్టిట్యూషన్స్ తో ఆడుకుంటున్నారని చెప్పినా నేను. ఉమ్, ఇన్స్టిట్యూషన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒక చీఫ్ మినిస్టర్ గా తీసుకున్నప్పుడు ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ హోదాలో తీసుకున్నాడు. దాన్ని మీరు వ్యక్తిగతంగా ఆయన్ని మీరు అరెస్ట్ చేయడానికి తగదు అని చెప్పి ఆ రోజు నేను ఫైట్ చేసిన కారణం అదే. ఉమ్, ఏబి వెంకటేశ్వరరావు మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన మీద కేసు కట్టినప్పుడు ఉమ్, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన చేయాల్సిన పని ఆయన చేశారు. ఉమ్, ఆయన చంద్రబాబు నాయుడు గారికి కొంత ఎక్సెస్ గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఉమ్, బట్ యూ షుడ్ సీ హిమ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఉమ్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలి తప్ప అతన్ని అరెస్ట్ చేయాలనే ప్రయత్నము, అతన్ని 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం తప్పని మాట్లాడినటువంటి వ్యక్తిని నేను. కరెక్ట్. ఉమ్, ఈరోజు అదే తప్పులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, ఉమ్, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డికి తనలో 4గా ఉన్న ఆంజనేయులు అరెస్ట్ చేయాలని చేసినటువంటి ప్రయత్నంలో ఉమ్, వ్యవస్థలు ఎంతగా దిగజారిపోతాయంటే, ఉమ్, వ్యవస్థలు ఎంతగా ప్రజల ముందు చులకనైపోతాయంటే, ఫర్ దట్ పర్పస్ ఓన్లీ నో ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈస్ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ విల్లింగ్ టు స్టే బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ because of this bloody political reason. ఉమ్, 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 ఉమ్. నరసింహరావు గారు, ఇది ఒక మాటతోనో ఒక ఇదితోనో మాట్లాడేది కాదు. ఇది సార్. భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని ఢిల్లీ నడిబొట్టులో తాకట్టు పెట్టి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవ్వరూ ఆ రాష్ట్రానికి వెళ్ళము అనే దుర్మార్గకరమైనటువంటి నిర్ణయానికి 5.5 కోట్ల మంది ప్రజలని అవమానపరుస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ రాష్ట్ర పొలిటీషియన్స్ ని నేను ఏ పేరుతో పిలవాలో నాకు అర్థం కావటం కాదు సార్. ఐఏఎస్లో ఐపీఎస్లో అయినంత మాత్రాన వాళ్ళు చట్ట విరుద్ధంగా వ్యవహరించినప్పుడు చట్ట ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకోవడం తప్పు ఎలా అవుతుంది? చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదా? అబ్సల్యూట్లీ కరెక్ట్. నిర్ణయాలు ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ తీసుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ జడా శ్రవణ్ కుమార్ ఆర్ హైకోర్టు జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ నరసింహరావు గారు, నో బడీ ఈస్ అబౌవ్ ది లా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎలా, ఎప్పుడు, ఎందుకు?
ఈ 3 పాయింట్లు మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా యాక్టర్ హీరోయిన్ కేసులోనే ఒక చిన్న ఒక హీరోయిన్ కేసులో ఇప్పుడు ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు. మాజీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్ అయ్యాడు. ఏ అలిగేషన్ మీద అరెస్ట్ అయ్యాడు? ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసులో ఆ అమ్మాయి మీద ఒక అతను కేసు పెడితే ఆ కేసులో ఆ అమ్మాయిని ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ చేయించారు. రిమాండ్ చేయించి 40 రోజుల తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మని వాళ్ళని వదిలేశారు. ఈజ్ ది సమ్ అండ్ సబ్స్టాన్స్ లో కేసు ఇది. ఓకేనా? నా ఈ కేసులో నేను చెప్పేది ఏంటంటే, ఈ కేసులో ఫలానా వ్యక్తి ఎవరైతే కుక్కల రాజశేఖర్ ఎవరో పేరు కంప్లైంట్ విద్యాసాగర్ ఈ అమ్మాయి మీద పెట్టినటువంటి కేసు, ఈ అమ్మాయి మీద పెట్టినటువంటి కేసులో వాస్తవాలు అవునా కాదా చెప్పాల్సింది, నిరూపించాల్సింది కోర్ట్ ఆఫ్ లా నెంబర్ 1. ఇప్పుడు ఆ అబ్బాయి పెట్టిన కేసులో వీళ్ళు ఏమన్నా ఛార్జ్ షీట్ ఓకే, ఏం కేసు లేదనుకుందాం, కేసు అసలు లేదు, తప్పుడు కేసును కొట్టే మీరేమన్నా పోలీసులు ఛార్జ్ షీట్ వేశారా కోర్టు ముందు? నెంబర్ 1. ఒకవేళ ఛార్జ్ షీట్ వేసి ఉంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసిందా? నాకు తెలీదు. ఒకవేళ వీళ్ళు ఛార్జ్ షీట్ వేసేసిన తర్వాత కోర్టు విచారణ జరిపి విద్యాసాగర్ పెట్టినట్టు కేసు అంతా ఫేక్ కేసు, అసలు ఇటువంటి ఏమీ వాస్తవాలు లేవని కేసు ఏమైనా మెరిట్స్ మీద కొట్టేసిందా? అది కూడా కాదు. పోలీసులు అసలు ఈ కేసే లేదమ్మా, కొత్త కేసు ఇదంతా, పలానా వాడిని కేవలం కుకుడప్ స్టోరీస్ తోటి, కుకుడప్ ఫ్యాక్ట్స్ తోటి కేసు పెట్టారని పోలీసులు ఏమైనా కేసు ఫైనల్ రిపోర్ట్ వేస్తే, రిఫర్ ఛార్జ్ షీట్ వేస్తే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వేస్తే దాన్ని కోర్టు ఏమైనా యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ విద్యాసాగర్ కి కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆయన మళ్ళీ పోలీసులు తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు, నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటారనే రెమెడీస్ ఉంటాయి. సో ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి కేసు కోర్టులోకి వచ్చిన తర్వాత, కోర్టులోకి నిరూపణ అయిన తర్వాత, అది వాస్తవ అవాస్తవం అని చెప్పిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో భాగంగా ఒక వ్యక్తి పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్ అని నిర్ధారణకు రావడానికి మీకున్న హక్కు ఏంటి? సిఆర్పిసిలో పోలీస్ పాత్ర పోలీస్ది, కోర్టు పాత్ర కోర్టుది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ది, అక్యూజ్డ్ డిఫెన్స్ కౌన్సిల్ యొక్క పాత్ర డిఫెన్స్ ది. ఇవి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. అంతేగాని నేను రిపోర్ట్ ఇవ్వగానే నాకు మరణశిక్ష చేసే హక్కు పోలీస్ ఆఫీసర్కి లేదు. లేకపోతే ఛార్జ్ షీట్ వేయగానే విచారణ జరపకుండా మరణశిక్ష చేసే హక్కు జడ్జికి లేదు. సో ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఈ పర్టికులర్ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ గా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు, ఇతను ఇండల్జ్ అయ్యాడు, ఇతను రానానో ఠానానో ఇంకొకనో ఎవరినో పిలిచి మీరందరూ అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసుకుని తీసుకురండి అని చెప్పినటువంటి మేబీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో అతని కేసులో భాగంగా. కానీ ఈ విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు. ఇది ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి మధ్యలో ఇండల్జ్ అయ్యి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఇదంతా కూడా అధికార దుర్వినియోగం చేశాడు అనేది ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తప్ప అసలు బేసిక్ ఏ విధమైనటువంటి కోర్టు కన్క్లూజన్ అనేటువంటి ఒక కేసుని తీసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు లోపల పెడుతున్నావు అంటే, రేపు ఉదయం ఈ రోజు కూటమి ప్రభుత్వం పెట్టిన ప్రతి కేసుల్లో ఈ రోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారో ఆయన అరెస్ట్ చేయొచ్చు, లేదా ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఎవరెవరైతే డీజీపీ స్థాయిలోనో, డిఐజీ స్థాయిలోనో, ఎస్పీ స్థాయిలోనో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వరుసనే నుంచోబెట్టి ఒక్కరోజే ఒక 60 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ చేసేయచ్చు. ఇక్కడ నేను అంటుంది ఇక్కడ ఆంజనేయుల, ఏపీ వెంకటేశ్వరరావు కాదు, నరసింహరావు గారు. నేను మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ యొక్క డీజీపీ స్థాయి అధికారులైన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల యొక్క పరిస్థితి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ యొక్క పరిస్థితి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పరిస్థితి. ఒక ఇన్స్టిట్యూషన్, ఐఏఎస్ ఐపీఎస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఎన్ ఇండివిజువల్స్. మీరు ఏ బేసిస్ పైన అరెస్ట్ చేశారు అనేది సరే. ఇప్పుడు ఆ రోజు ఆ అమ్మాయి హీరోయిన్ జత్వారిని ముంబై నుంచి తీసుకొచ్చారు, ముంబై మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఆయన సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమున్నాయో చూసి ఆమె తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. తీసుకొచ్చి విజయవాడలో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ మ్యాజిస్ట్రేట్ కూడా అన్ని చూసిన తర్వాత ఓకే ఆమె రిమాండ్కి ఇవ్వచ్చు అని ఇచ్చారు. సో మ్యాజిస్ట్రేట్స్ కన్విన్స్ అయ్యారంటే సమ్ ఎవిడెన్స్ వాళ్ళేదో ఉండి కన్విన్స్ అయినట్లు కదా. సేమ్ టైం పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్న క్రమంలో కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఉన్న ఆధారాలు అవి చూసిన తర్వాత ఆయన రిమాండ్ ఇచ్చారు. ఇక్కడ పాత్ర మెజిస్ట్రేట్ యొక్క పాత్ర రిమాండ్ ఇచ్చేటప్పుడు నామినల్ మాత్రమే. నామినల్, ఓకే.
నామినల్ మాత్రమే. అక్కడ మీకు మెజిస్ట్రేట్ జడ్జికి విచారణ చేసే అధికారం లేదు. ప్రాథమికమైనటువంటి నరసింహరావు గారు మర్డర్ చేశారు. ఒక 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 అతను మర్డర్ చేశారు. ఎలిగేషన్ అది. నేనేం చెప్తాను, నరసింహరావు గారు మర్డర్ చేశారండి అని చెప్పాను. అదే టైంలో మీరు రేవంత్ రెడ్డి గారితో లంచ్ చేస్తున్నారు అఫీషియల్ ఫంక్షన్ లో. నేనొచ్చి మీ లాయర్ గా నేను చెప్పిన, నరసింహరావు గారు అసలు లేరమ్మా, అదిగో ఆ చెప్పిన టైంకి ఈయన రేవంత్ రెడ్డి గారితో చూస్తున్నాను, రిమాండ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి లేదంటే జడ్జి విల్ నెవర్ అప్రిషియేట్. ఎందుకు అప్రిషియేట్ చేయరు అంటే ఎవిడెన్స్ అప్రిషియేట్ చేసే సందర్భం రిమాండ్ యాక్సెప్ట్ చేసే సందర్భం కాదు. ఓకే ఓకే ఓకే. సో మీ ఎల్బి ప్లీ తీసుకున్నారు కాబట్టి మీకు సంబంధించిన వాదన ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క వాదనలో మీ కోర్టులో వినిపించుకోండి సార్. కానీ రిమాండ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మీ యొక్క డిఫెన్స్ ని సాక్ష్యాధారాల్ని పరిశీలించే సందర్భం అది కానే కాదు. కాబట్టి ప్రాథమికంగా పోలీసులు ఏ ఛార్జ్ షీట్ అయితే ఒక ఎఫ్ఐఆర్ పెట్టారో, రిమాండ్ పెట్టారో, రిపోర్ట్ పెట్టారో, ప్రాథమికమైన సాక్ష్యాధారాలు నాకు ప్రాథమికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నేను రిమాండ్ ఇవ్వాల్సిందని రిమాండ్ ఇచ్చేస్తాను. వాట్ ఈస్ రాంగ్? రిమాండ్ ఇవ్వటంలో మెజిస్ట్రేట్ల పాత్ర చాలా నామినల్ గా ఉంటుంది. కానీ నేనేమంటాను అంటే ఇవి రేపొద్దున ఏది నిలబడవు కేసులు. అవునా? ఈ కేసు ఏది నిలబడదు. నాట్ 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 పర్సెంట్ కూడా నిలబడదు కేసు. ఎందుకు నిలబడదు అంటే నేను ఇప్పుడు చెప్పిందే, పోలీసులు పెట్టే కేసుకి ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేవు. ఎవరో ఒక లాయర్ అక్కడ ఎవరో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అసలు విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు ఫేక్ కేసు అని చెప్పింది ఎవరు? పోలీసులే నిర్ధారణ చేస్తే ఎట్లా? ఇప్పుడు అల్టిమేట్ గా పోస్ట్ మార్టం రిపోర్టు, ఇప్పుడు అల్టిమేట్ గా ఇంతకు ముందు ఆమెని రిమాండ్ పెట్టింది కూడా పోలీసులేగా. అవును అవును కదా. అవును, ఆమెను రిమాండ్ పెట్టింది పోస్ట్ మ్యాన్లు అయితే కాదు కదా. అంతే కదా, పోలీసులే కదా. పోలీసులే కదా రిమాండ్ పెట్టింది. అది తయారు చేసింది కూడా SHO కదా. దాని మీద సంతకం పెట్టింది కూడా సర్కిల్ ఇన్స్పెక్టరే కదా. సో ఇంతకు ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ రూల్స్ వేరను, ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రూల్స్ వేరవ్వవు కదా. పోలీసు మాన్యువల్ ఎప్పుడు కూడా, పోలీసుల మాన్యువల్ ఎప్పుడు కూడా అది ఎవరు చేసినా, రిమాండ్ చేసినా సిఐఏ చేస్తాడు, కోర్టు ఆర్డర్ ఇచ్చినా కోర్టే ఇస్తుంది, వ్యక్తులను చూడరు. సో రేపొద్దుయం విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు ఒకసారి కోర్టుకు వెళ్లి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె ప్రాథమికంగా తప్పు చేసిందని నిరూపించి 40 రోజుల తర్వాత కోర్టులో ఆమెను రిమాండ్ తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ కేసులో ఫ్యాక్ట్స్ తప్పు, ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఇది తప్పుడు కేసు అని కోర్టు నిర్ధారణ చేయకముందే మీరు ఇంకొక కొత్త వెర్షన్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయటం, ఇది పోలీసు వ్యవస్థలో వాళ్ళే కాంట్రడిక్షన్ ఇచ్చినట్టు. మూడో వ్యక్తి యొక్క ఇంటర్వెన్షన్ లేదు, కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ లేదు, కోర్టు చెప్పలేదు, కోర్టు డైరెక్షన్ లేదు. పోనీ వీళ్ళు ఏమైనా దీని మీద హైకోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయించుకున్నారా? ఎంఐ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ని లేదు కదా, క్వాష్ చేయించుకోవాలా? పోలీసులు ఏమైనా దీని మీద ఫైండింగ్ ఇచ్చారా? ఫైండింగ్ ఇస్తూ కోర్టులో ఏమైనా వేసారా? సో శంఖంలో పోస్తే గానీ తీర్థం కానట్టు వీళ్ళు చెప్పేటువంటి ఆంజనేయులు మీద పెట్టినటువంటి కేసులన్నిటికీ ప్రాథమికంగా కోర్టుల యొక్క అనుమతి లేకుండా, కోర్టులు విద్యాసాగర్ పెట్టిన కేసు తప్పు అని ప్రూవ్ చేయకుండా, ఈ తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పకుండా వీళ్ళు మరో కొత్త కోణంలో ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ని దారి మళ్లించేసి మరలా ఇంకొక కొత్త వెర్షన్ ఇంట్రడ్యూస్ చేయటం తోటి ఇది పొలిటికల్ గా, కంప్లీట్ గా పొలిటికల్ రైవల్టీ ఉన్న కేసుగా ప్రజలందరికీ అర్థమవుతుంది, కోర్టుకు కూడా రేపు అర్థమవుతుంది. సో ఆ కేసు నేను ఇక్కడ ఏమంటాను అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని, ఒక డీజీపీ స్థాయి అధికారిని మీరు అరెస్ట్ చేసి మీరు అతను ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సిలో ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పారు. అది బేస్ ఉన్న కేసు, ఆ కేసులో బేస్ ఉంది. ఎందుకు ఇతను వాల్యుయేషన్ చేయించేటప్పుడు అనుమతి లేకుండా వాల్యుయేషన్ చేయించాడని, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ విల్ బి డిసైడెడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్. బట్ దిస్ ఈస్ అ కేస్ విచ్ ఈస్ నాట్ టెనబుల్ ఇన్ ది ఐ ఆఫ్ లా. ఇలాంటి కేసులు పెడితే రేపొద్దున ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఒకళ్ళని అరెస్ట్ చేస్తాడు? ఇప్పుడు నిన్న విడదల రజనీ వాళ్ళ పిఏని అరెస్ట్ చేశాడండి. విడదల రజనీ గొడవ పెట్టిందండి. మీరు రాసి పెట్టుకోండి, రేపు విడదల రజనీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి లేచిపోయేటువంటి సిఐలో ఆడే ఉంటాడు. అంటే అంతే, ఎవరి పని వాళ్ళు చేయలేరు పార్టీగా. ఒకవేళ నేను ఈ 5 సంవత్సరాలు నేను పని చేస్తున్నాను అని ఫీల్ అయితే ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ 5 years నేను రిమాండ్ లో ఉండడానికి యాక్సెప్ట్ చేయాలి. పరిస్థితి సిఐల స్థాయి దగ్గర నుంచి ఎస్పీలు
ఐఏఎస్ కూడా ఆ పరిస్థితి వచ్చేసింది మరి ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఉమ్, మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఓపెన్ స్టేట్మెంట్ ఏం చెప్పారు? సప్త సముద్రాలు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రేపొద్దున అధికారంలోకి వస్తే ఉమ్, 2.0నో 2.0నో ఎలా ఉంటుందో చూడండి, చేతులు కట్టించి బట్టలు ఇప్పించి నిలబెడతానని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉమ్, రేపొద్దున ఆయన కానీ అధికారంలోకి వచ్చాడు అంటే ఉమ్, దీనికి ఇంత 200 టైమ్స్ ఎక్కువగా చెప్పిన దానికంటే చేస్తారు. ఉమ్, ఇది చేయటం కరెక్టా కాదా నాకు తెలీదు. ఉమ్, కానీ ఉమ్, ఈ విధంగా మీరు కూటమి ప్రభుత్వం ఈ విధంగా అమాయకులు మంచోళ్ళు చెడ్డోళ్ళని నేను సర్టిఫికెట్ ఇవ్వటం. ఉమ్, కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే నరసింహరావు గారు, ఉమ్, ఈ విధంగా చేయటం వల్ల కూటమి ప్రభుత్వం దే ఆర్ గివింగ్ ఇంప్రెషన్స్ టు ఎవ్రీ ఇండివిజువల్. ఉమ్, పొలిటికల్ గా వీళ్ళందరినీ వంశీని వీళ్ళని వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని పొలిటికల్ గా వీళ్ళు టార్గెట్ చేసి రేపమాపో జగన్ కూడా అరెస్ట్ అవుతాడు, అందులో డౌటే లేదు. ఏంటి రేపమాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి తీరుతారు. మీరు రాసి పెట్టుకోండి. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, అవునా? కపుల్ ఆఫ్ నాట్ ఈవెన్ మోర్ దాన్ 1-2 వీక్స్ అంతే తేడా. ఆ, ఆ, 1-2 వీక్స్ లో జగన్మోహన్ రెడ్డి 100% ఈస్ గోయింగ్ టు బి అరెస్ట్ వెరీ సూన్. లిక్కర్ కేసా సార్? లిక్కర్ కేసులో ఉమ్, బికాస్ దే గాట్ ఎవ్రీ అప్రూవల్ ఫ్రమ్ ది టాప్. ఉమ్, 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 నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఏమీ కాదు. ఉమ్, మా రాష్ట్రంలో ప్రజలకు ఉన్న ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే, ఉమ్, నువ్వు ఏమి చదివావు, ఏం చేస్తున్నావు, ఏం సంపాదించావు, ఏం సంపాదించలేదు, ఏం అనవసరం. ఉమ్. నువ్వు అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం కూటమి స్ట్రాటజీ రెడీ చేస్తుందా? నేను మీకంటే ఇది షేర్ చేసుకోకూడదు, కానీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఉమ్, ఎందుకంటే జరిగిన వాస్తవం కాబట్టి షేర్ చేసుకుంటాను. సార్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి చాలా పెద్ద యాత్ర చేశారు. మీకు తెలుసు కదా, ఆయన అవును, ఆల్మోస్ట్ ఆల్ రాజమండ్రి దగ్గర నుంచి విజయవాడ వచ్చేటప్పటికి తెల్లవారు అరౌండ్ ఎర్లీ అవర్స్ అయిపోయింది. అవును 3-4 అయింది. ఆ, సో ఆయన వచ్చే ప్రాసెస్ లో భాగంగా ఆ, నాకు ఆయన ఎవరెవరైతే ఈయన అరెస్ట్ అయినప్పుడు ఇతనికి సపోర్ట్ చేశారో, ఇతన్ని అరెస్ట్ను ఖండించారో, మరి ఎవరికి కాల్ చేసిన నాకు తెలియదు. రాజకీయ నాయకుల్లో కొంతమందికి ఆయన కాల్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు కూడా కాల్ చేశారు. ఆ నైట్లో. అచ్చెన్నాయుడు గారు కాల్ చేశారు. అచ్చెన్నాయుడు గారు కాల్ చేసి పెద్ద ఆయన మాట్లాడతారంట శ్రవణ్ గారు అన్నాడు. ఉమ్, సరే సార్ అన్నాను. నేను నమస్కారం సార్ అన్నాను. నమస్కారం శ్రవణ్ గారు, చాలా సంతోషం మీరు నా అరెస్టును ఖండించారు. ఉమ్, నా అరెస్టుని మీరు ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పారని మా వాళ్ళంతా చెప్పారు. నేను చాలా కృతజ్ఞతలు మీకు నేను అన్నాను. నేను అన్నాను, సార్ మీరెందుకు చెప్తారు పెద్దవాళ్ళు మీరు, ఉమ్, మిమ్మల్ని ₹1 ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు సార్. ఉమ్, మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఉమ్, మీకు చాలా మంచి జరిగింది మిమ్మల్ని అరెస్ట్ చేయటం వల్ల. ఉమ్, మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండానే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, సో మీరు 53 రోజుల లోపల ఉంటే మీరు 40 సంవత్సరాలు చేసిన మంచి మొత్తం బయటకు వచ్చింది. ఉమ్, సో మిమ్మల్ని ₹1 ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేసాడంటే జగన్మోహన్ రెడ్డి చేశారంటే ప్రజలు చేశారని అర్థం. అంతే కదా, అదే కదా. ఆ, సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఉమ్, 1వ తరగతి 2వ తరగతి పిల్లలు హుండీల్లో పెట్టుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చారు పగలగొట్టి. ఉమ్, అవును. ఎందుకు అంత ఎమోషన్ క్రియేట్ అయింది ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడని. సో ఉమ్, లక్కీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యూహంలో భాగంగానే పర్పస్ఫుల్ గా ఇంటెన్షనల్ గా కాకపోయినా తెలిసి తెలియని తనంతో తప్పుడు అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ముఖ్యమంత్రిని చేశారు. ఉమ్, సో రేపొద్దున ఇప్పుడు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడంతో ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, ఉమ్, మళ్ళీ మొన్న 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతుంటే ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి 6 నెలలో 7 నెలలో 8 నెలలో లోపల ఉంటాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఏం కంగారు ఏముంది? ఉమ్, 6 నెలలు 7 నెలలు లోపల రెస్ట్ తీసుకుంటారు. ఆయనకి ఎటు అలవాటే. ఉమ్, సో లోపలే గిమ్ము మొత్తం చేసుకుంటారు. చక్కగా 1 సంవత్సరంలో బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతారు. ఉమ్, ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఉమ్, 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 మళ్ళీ అది ఆలోచించాలి కదా. మళ్ళీ జైలుకి పోవడానికి ఇంకెవరో రెడీగా ఉండాలి. ముఖ్యమంత్రి అయిపోతే ఇంకా జైలుకి పోయేది పరిస్థితి ఏముండదు. ఆయన గనక ఇప్పుడు జరుగుతున్న ఈ 1 year లో జరిగిన పరిస్థితులు ఉమ్, ఈవెన్ కామన్ మ్యాన్ లో మాకే కోపం వస్తుంది. అవునా? ఆ, చాలా చాలా కోపం వస్తుంది. ఇప్పుడు సరే. మా కోపం వస్తుంది, కానీ మేమేం చేయగలిగింది పరిస్థితిలో లేం కదా. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఒక సిస్టమ్ డిస్ట్రాయ్ అయిపోతుంటే బాధ అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు రేపొద్దున ఈయన వచ్చి మెదకుండా ఉంటాడా సార్?
ఈయన వచ్చి మెదలకుండా ఉంటారా? ఎందుకుంటాడు? ఈయన వచ్చిన తర్వాత జరిగే పరిస్థితుల విధ్వంసం ఎలా ఉంటుంది ఊహించుకోవడానికి కూడా మీ ఇమాజినేషన్ సరిపోదు. జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేటువంటి విధ్వంసం తెలుగుదేశం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కూరల్లో వాడే పసుపును కూడా బ్యాన్ చేస్తారు. చూడండి మీరు, కూరల్లో పసుపు వేయటానికి కూడా భయపడే స్థాయికి వచ్చేస్తుంది. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం అంత విధ్వంసం సృష్టిస్తుంది గ్రామాల్లో. కూటమి ప్రభుత్వం అంతగా భయప్రాంతులకు గురి చేస్తుంది. సార్ జనాలకు ఇప్పుడున్న ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎస్హెచ్ఓలో ఎక్కడో కేసులు పెడుతున్న ఆఫీసర్లకి వాళ్ళకి అర్థం కావట్లేదా? రేపు పొద్దున ఏదైనా జరిగితే ప్రభుత్వాలు మారితే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన వాళ్ళు చేయట్లేదా? అంటే ఎలా ఉంటదంటే నరసింహరావు గారు, ఇది పోలీసులకి అధికారులకి ముఖ్యంగా వాళ్ళకి ఏంటి అంటే మనీ, ఆ పవర్ అనేది ప్రాథమికంగా ఉంటాయి. ఈవెన్ భార్య పిల్లలు కూడా దాని తర్వాతే ఉంటారు. మీరు పోలీస్ ఆఫీసర్లతో మీకు పరిచయాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ ఉంటాయి. ఎందుకంటే నేను ఒక జడ్జిగా పనిచేసిన కారణంగా నాకు పోలీస్ ఆఫీసర్లతోటి చాలా చాలా మంచి దగ్గర పరిచయాలు ఉన్నాయి. దగ్గరగా కూడా చూశాను వాళ్ళని. మీరు ఏమైనా అనుకోండి, ఇద్దరు వ్యక్తులతో సావాసం ఎప్పటికీ మంచిది కాదు. నెంబర్ 1 పోలీస్ ఆఫీసర్, నెంబర్ 2 జర్నలిస్టు. లేదు మంచిది కాదు అంటే ఇన్ ది సెన్స్, మంచిది కాదంటే ఇన్ ది సెన్స్ బ్యాడ్ అని కాదు. ఎంత వరకు మనం అలాగే శత్రుత్వం కూడా మంచిది కాదు. వీళ్ళిద్దరితో రెండు ఉన్నాయి. వీళ్ళతో టచ్ మీ నాట్ అన్నట్టు నా ప్రాథమికమైనటువంటి ఒపీనియన్ ఇది. నేను పూర్తిగా ఇన్వాల్వ్ కాను, అట్ ది సేమ్ టైం అలాగని దూరంగా కూడా ఉండను. పోలీస్ ఆఫీసర్స్, జర్నలిస్టులు చాలా డెడికేటెడ్ వర్క్స్ తో ఉంటారు. వాళ్ళకి తన మన భేదం ఉండదు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, బ్లాస్ట్ చేసేస్తారు నా ఫ్రెండ్ అయినా. దే వాంట్ న్యూస్, దట్స్ ఆల్. జాబ్ అంతే. పోలీస్ ఆఫీసర్ కూడా అంతే. భార్య వచ్చినా, భర్త కొడుకు వచ్చినా, కూతురు వచ్చినా, తమ్ముడు వచ్చినా వాళ్ళకి డబ్బు అధికారం ఉంటే చాలు ఏమైనా చేసేస్తారు. మెజారిటీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, నేను కొంతమంది మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నా, నేను వాళ్ళ గురించి మాట్లాడు. పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ గా సమాధానం చెప్పాలంటే, ఎందుకు రేపొద్దున వీళ్ళకి కనపడుతుంది కదా సార్, జగన్ వస్తే ఏం చేస్తారు అని చెప్పి కనపడుతుంది కదా, మరి ఎందుకు సార్ ఇలా చేస్తున్నారంటే దే నో ఎవ్రీథింగ్. వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఆఫ్టర్ 4 years అనేది దే నో ప్రెటీ వెల్. జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న సంగతి వాళ్ళకి తెలుసు. వస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకోసమనే తెలివి గల్లవాడు కామ్ గా ఉద్యోగం చేసుకుని పక్కకి వెళ్ళిపోతుంటాడు. అతి తెలివి ఉన్నవాడు ఏదైతే అదైందిలే అనుకున్నవాడు మేసాల మేలేసి తొడలు కొడతా ఉంటారు. ఇలాగా జరిగిపోతా ఉంటాయి. వీళ్ళకి అధికారం, డబ్బు ఈ రెండు కనపడతా ఉంటాయి. పవర్ బ్లైండ్నెస్, మనీ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది కదా పవర్ లో ఉన్నప్పుడు. మేబీ అయ్యి ఉండొచ్చు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన టీంలో సీఎంఓలో చాలా కీలకంగా వ్యవహరించిన వాళ్ళు. సో వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే న్యాచురల్గా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఇన్విటబుల్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. మీరు కూడా చెప్తున్నారు మీ అబ్జర్వేషన్ని. సో ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? చంద్రబాబు నాయుడు గారు ఏమి చిన్న వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఆయన జనానికి ఓట్లేస్తారు, ఇవేమి తెలియని వ్యక్తి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. సో అటువంటి డెసిషన్ తీసుకుంటే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. మొత్తం పార్టీని అంతా గుంజేస్తారు, అందరిపైన కేసులు పెడతారు. ఈవెన్ భారతిరెడ్డి గారి పైన కూడా కేసులు పెడతారు, ఆమెను కూడా అరెస్టులు చేస్తారు. ఇటువంటి వార్తలు వింటున్నాం. అంటే నరసింహరావు గారు కొన్ని అంశాలు పొలిటికల్ గా ఓపెన్ గా చెప్పలేము. మన మనసులో అభిప్రాయాలు ఉంటాయి వేరు, నా మనసులో ఉన్న అభిప్రాయాలు వేరు. నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తాచుపాము తోకను తొక్కేసాడు. నార్మల్ గా తాచుపాము తోటి ఎప్పుడు కూడా తోకను తొక్కకూడదు, తల మీద కొట్టాలి. సో అంటే పార్టీని భూస్థాపితం చేసేయాలి. అంతేగాని మీరు ఊరికి అట్లా కవ్విచ్చి వదిలేయకూడదు. కవ్విచ్చి వదిలేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యారో అలాగవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింహం ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తే. అంటే వాట్ యు కాల్ దాట్, ఒక క్రూరమైనటువంటి ఆలోచన. నన్ను ఏదైనా చేస్తే నేను అంతకంత చేసేస్తాను, రిట్రిబ్యూటివ్ థియరీని బాగా అవలంబించేసుకున్నటువంటి వ్యక్తి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చాలా తెలివిగా ఆలోచన చేస్తారు ఆయన. బికాస్ ఈస్ నాట్ లైక్ ఎ పొలిటీషియన్ దట్ ఆల్వేస్ ఏదో ఒక చాలా వాట్ యు కాల్ దట్ సీరియస్ గానో లేకపోతే ఒక వ్యక్తిని ఆవేశంగానో చేసేటువంటి వ్యక్తి కాదు. సో హీ విల్ ఆల్వేస్ పొలిటికల్ గా చాలా స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటారనే ఆలోచన ఉంది. నేను అనుకోవటం అసలు వాళ్ళకున్న ఆవేశానికి మొదటి నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాల్సింది. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్లు పికప్ చేసి టెక్నికల్ గా అన్ని ఎవిడెన్సెస్ పికప్ చేసి గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించి అమిత్ షా దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని ఇతను అరెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి కాంప్లికేషన్స్ రాకుండా, అందుకని వీళ్ళు 1-2 years ఇంకా ఎలక్షన్స్ కి 4 ఏళ్ళు ఉందనగానే అరెస్ట్ చేసేస్తారు. ఆ టైంకి మర్చిపోతారు జనం. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి అని సజ్జల రామకృష్ణారెడ్డి లాగా పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోరు. ఇంకా ఒక 4 నెలలు ఎలక్షన్స్ పెట్టుకుని అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేస్తే ఎలక్షన్ అయిపోయిన వరకు లోపల పెట్టాల్సింది. అంతేగాని ఎలక్షన్ కి ప్రచారం చేసుకోమని 4 నెలల ముందు అయితే వదిలితే ఏమైంది? 4 నెలల ముందు ధ్వంసం చేసి పెట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎర్లీగా అరెస్ట్ చేయకూడదు, అట్ ది సేమ్ టైం అరెస్ట్ చేసి 3-4 ఏళ్ళు తేడా ఉందనుకోండి ప్రజలు మర్చిపోతారు. సో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నేను అనుకోవటం, భారతి గారిని అరెస్ట్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ తోటి ఎక్కడికి పోదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రతిపక్షంలో ఇంకొక పార్టీ లేదు. జనసేన, బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి. సో పీపుల్ నెవర్ ఫెల్ట్ దట్ దే ఆర్ అపోజిషన్ ఆర్ దే ఆర్ ది ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే కాబట్టి ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆ స్పేస్ ఉంటుంది. వాళ్ళు పార్టీని అనగదొక్కేసాము, ఇంకా అసలు పార్టీ పునాదులు లేకుండా చేశామని అనుకున్నప్పుడు కూడా చిగురు ఇస్తుంది. 2029లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం తథ్యం అని మాత్రం వాళ్ళందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా పార్టీని నాశనం చేయటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 151 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రిని పార్టీని నాశనం చేయాలని చంద్రబాబు నాయుడు గారు జగన్ అరెస్ట్ చేస్తే అయిపోతుందా? ప్రజలు కన్విన్స్ అవ్వాలి కదా. శిక్ష పడుతుంది. ప్రజలు ఎందుకు కన్విన్స్ అవ్వరంటే, నరసింహరావు గారు, ప్రజలు ఎందుకు కన్విన్స్ అవ్వరంటే ప్రజలు పొలిటికల్ కరప్షన్ యాక్సెప్ట్ చేశారు. పొలిటికల్ కరప్షన్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా స్కామ్ చేయకుండా నేను ఈ ప్రవచనాలు చెప్తా ఉంటాను వచ్చి, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, అంబేద్కర్ అని. నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు ప్రజలు. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే వీడు పొలిటీషియనే కాదు. జడా శ్రావణ్ కుమార్ ఎట్లా మోసం చేయాలో తెలియదు, ఎట్లా డబ్బులు సంపాదించాలో తెలియదు, ఏ విధంగా స్కాములు చేసి వాడికి వీడికి తలకాయ మార్చాలో తెలియదు. వీడెట్ట పొలిటీషియన్ అంటున్నారు. ఎట్ట పొలిటీషియన్ రా బాబు, నువ్వు అసలు ఊరికి వచ్చి ప్రవచనాలు చెప్తావు, నువ్వు రేపొద్దున నువ్వు తప్పు చేయకుండా డబ్బులు రాకుండా పొలిటీషియన్ కాకుండా వాడి మీద కేసులు కాకుండా అరెస్ట్ కాకుండా ఏం చేయకుండా నువ్వెట్ట. సో పొలిటీషియన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో స్కాములు చేయాలి, ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట దూరాలి, ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేనో అవ్వాలి, ఎంత కొంత స్కామ్ సంపాదించాలి, మన వెనక ఒక 1000 మందిని తిప్పుకోవాలి, ఒక 100 కోట్లు సంపాదిస్తేనే పొలిటీషియన్ అనే డెఫినేషన్ లోకి ప్రజలు ఉన్నప్పుడు పెద్ద స్కాములు చేసి బాగా సంపాదిస్తే ఎలక్షన్ లో ఖర్చు పెడతాడు, లీడర్ గా ఎమర్జ్ అవుతాడు ఫీలింగ్ లోకి వచ్చేసారేమో. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ ఇంపాక్ట్ 1% కూడా పడదు. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేశారు. బికాజ్ అక్కడ చూసేది ఎంత తిన్నారని కాదు, 100 కోట్లు తిన్నాడా, తింటే ఏమైందయా ముఖ్యమంత్రి అంటే 100 కోట్లు తినరా ఏంటి? ఏదో ఒక 1000 కోట్లు స్కామ్ చేస్తే అరెస్ట్ చేస్తారా? మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైనా ఒక 10 రూపాయలు లంచం అడిగితే, కరెంట్ బిగ్ ఇచ్చేతను 10 రూపాయలు లంచం అడిగాడు అనుకోండి, ఏమండి జీతం రావట్లేదా, మీకు ఎందుకు ఇవ్వాలి 10 రూపాయలు లంచం? అదే ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు అబ్బాయికి ఉద్యోగానికి లంచం ఉంటే చాలా తక్కువ అడిగాడు కదండి. సో పొలిటికల్ కరప్షన్ ఇస్ యాక్సెప్టబుల్. అసలు కరప్షన్ చేయని వాడు అన్యాక్సెప్టబుల్. అది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇదే లేదు. ఎంత ఎక్కువ ఎలిగేషన్ ఆయన మీద వస్తే ఆయన అంత ఎక్కువ మెజారిటీతో రేపొద్దున ముఖ్యమంత్రి. సో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పటికీ లైజన్ లో ఉన్నారు, వాళ్ళిద్దరికి గుడ్ రిలేషన్స్ ఉన్నాయని
తెలుగుదేశం పార్టీలో చాలామంది బలంగా నమ్ముతూ ఉంటారు ఈ క్షణానికి కూడా. సో ఈరోజు కాసేపట్లో నారా లోకేష్ గారు అమిత్ షా గారితో ప్రధానమంత్రి మోదీ గారితో సమావేశం కాబోతున్నారు. సో జగన్ అరెస్టుకు సంబంధించిన కాన్సిక్వెన్సెస్ పైన డిస్కషన్ కోసం జరుగుతున్న మీటింగ్గా చూడాల్సిన అవసరం ఉందా? మోదీ అమిత్ షాల దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ లభించింది అని చెప్పి అనుకోవచ్చా? నేనేమనుకుంటానంటే నరసింహరావు గారు, ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్తారు, మీరు ఇంకో 10 మంది కలిసి సినిమాకి వెళ్ళాం, ఐనాక్స్కి వెళ్ళాం. 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే మీరు లోపలికి పంపిస్తారు. నేను 300 రూపాయలు టికెట్ కొనుక్కుంటే లోపలికి పంపిస్తారు. నాకు ఆ సినిమా హాల్ ఓనరు లేకపోతే అక్కడ ఉన్న వాచ్మెన్ పరిచయం అయితే టికెట్ కొనుక్కుంటే లోపలికి పంపించరు కదా. సో నాకు అతను ఎప్పుడో తెలుసా అంటే పంపించరు కదా. ఏమి తెలిస్తే తెలిసి ఉండొచ్చేమో. టికెట్టే ఎందుకు టికెట్ హాల్ అతను వేసేది కాదు. అతను ఎవరో థర్డ్ పార్టీ, కేవలం ఆ సినిమాకి లీజ్ తీసుకున్నాడు. ఆ టికెట్లు అమ్ముకునే అతను వేరు. భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా అలాగే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కాదు, చంద్రబాబు నాయుడు పర్సనల్ కాదు, నారా లోకేష్ పర్సనల్ కాదు, పవన్ కళ్యాణ్ పర్సనల్ కాదు, ఎవరు పర్సనల్ కాదు. ఇక్కడ ఎమోషన్స్ ఏముండవు భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీ పక్కా కమర్షియల్ పార్టీ. నీ దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి, నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, నువ్వు రేపొద్దున ఏంటి చూసిన తర్వాతే నీతో మాట్లాడు. సో నువ్వు నీ దగ్గర ఒక 10 సీట్లు ఉన్నాయా, ఎంపీ సీట్లు, రా కూర్చో. నీ దగ్గర ఒకే ఎంపీ సీట్ ఉందా, బయట కూర్చో. నువ్వు రేపొద్దున ఈ రాష్ట్రంలో పొలిటికల్ సిస్టమ్ లో మేము ఫిట్ అవ్వగలమా, అంతవరకే తప్ప ఏ షోకి ఆ షోనే. మీ తమ్ముడిని అరెస్ట్ చేయకుండా కాపాడాను, 500 కోట్లు వచ్చినాయి, అంతటితో అయిపోయింది కాదు. అంతటితో దాని కమ్యూనికేషన్ ఫర్దర్ గా అవ్వదు. మళ్ళీ రేపొద్దున జగన్ అరెస్ట్ కాకుండా, మళ్ళీ ఒకవేళ అరెస్ట్ కాకుండా ఏమైనా లాబింగ్ చేయాలి అంటే దాని మళ్ళీ సపరేట్ రేటు. దేనికి పీస్ మెయిల్ వర్క్ అనమాట. భారతీయ జనతా పార్టీది పీస్ మెయిల్ వర్క్. సో వాళ్ళకి బంధాలు, బంధుత్వాలు, మనవాడు పరాయివాడు అని ఏమీ లేదు. బంధుత్వాలు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు వాళ్ళు కూటమిలో ప్రభుత్వంలో చేరతారు? సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు సహకరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకరిస్తున్నారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి సహకరిస్తారు. రేపొద్దున జడాశ్రావణకు ముఖ్యమంత్రి అయితే నాకు సహకరిస్తారు. రేపొద్దున ఇంకొక అతను ముఖ్యమంత్రి, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ జగన్ ని రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు. వాళ్ళకి కావాల్సింది ఓవరాల్ గా ఒక రాష్ట్రంలో పదవి. కానీ అమరావతి పనులకు మళ్ళీ శంకుస్థాపన చేయడం కోసం వచ్చిన సందర్భంగా నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రస్తావన తీసుకురాకపోవడం, అమరావతి ఈ రకంగా డెవలప్ కాకుండా ఆగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం లాంటి ఒక మాట కూడా మాట్లాడకపోవడం పైన రకరకాల డిస్కషన్ జరిగింది. ఆ సందర్భంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది ఇంకా లాంటి ఒక చర్చకు ఆస్కారం చూసాం. జగన్మోహన్ రెడ్డికి అమరావతికి డెవలప్మెంట్ కి సంబంధం ఉంటుంది సార్. అమరావతి డెవలప్మెంట్, పోలవరము ఈ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అంతే. మేము ఒక అమరావతిలో అసెంబ్లీ కడుతున్నాము, ఒక 5,000 కోట్లు ఇవ్వండి, లెటర్ రాస్తారు అంతే. డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత చట్టం ప్రకారం సెక్షన్ 94, 93, 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని. ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో పార్లమెంట్ పెట్టింది. నువ్వు ఆ పాత్ర పోషించకుండా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేసేసి, జగన్మోహన్ రెడ్డి నాకు లెటర్ రాయలేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి నాకు అడగలేదు కాబట్టి 3 రాజధానులు మీరు తన్నుకుంటున్నారు కాబట్టి నేను డబ్బులు ఇవ్వాల. నిజంగా నువ్వే చట్టాన్ని గౌరవించేవాడు అయితే 3 రాజధానులు ఏంటయ్యా? 3 రాజధానులు ఆల్రెడీ ఒకసారి అమరావతి నిర్ణయం జరిగిపోయింది. ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మాది. 2014 చట్టం ప్రకారం మా మీద ఉంది. జస్ట్ షట్ యువర్ మౌత్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి ఆ రోజు అమరావతి డెవలప్మెంట్ కి డబ్బులు ఇస్తే ఆపేవాడు ఎవరు? అదే మోడీ గుజరాత్ లో అలాంటి పరిస్థితి ఉంటే ఆపుతారా? మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి అయితే అలా వదిలేస్తారా? పిల్లి కొట్టుకుంటుంది కాబట్టి హ్యాపీగా నక్కలాగా పైన కూర్చొని భారతీయ జనతా పార్టీ ఎంజాయ్ చేసింది. ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అమరావతికి డెవలప్ చేయలేదని మాట్లాడతారా? అమరావతి డెవలప్మెంట్ కి ఎవరు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ఎక్కడి నుంచి చేస్తాడు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇయ్యిందే, ఇవ్వాల్సిన బాధ్యత మీదే. పని నేను అడిగితేనే నువ్వు ఇవ్వాలా? కాదు కదా. చట్టం నీ మీద పెట్టింది బాధ్యత.
సక్సెసర్ స్టేట్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సంపాదన, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే బడ్జెట్ జీతాలకి సంక్షేమ పథకాలకు సరిపోతే కొత్త రాష్ట్రం అమరావతి లేకపోతే కొత్త రాజధాని డెవలప్ అవడానికి ఎక్కడి నుంచి వస్తాయి రాజధానికి నిధులు? రాజధానికి నిధులు ఇవ్వాల్సింది అడిగినా అడగకపోయినా మీరే. పోలవరానికి నిధులు అడిగినా అడగకపోయిన బాధ్యత మీదే. సో తప్పు మేమే చేసాం, జగన్మోహన్ రెడ్డి కాదు మేమే తప్పు చేసామని మోదీ ఫీల్ అయి ఉంటారు, అందుకే ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు అనుకుంటారా? అడగటానికి సిగ్గున్నా ఉండాలి కదండి, మాట్లాడటానికి. నిన్ను బ్లేమ్ చేయాలంటే ఫస్ట్ నాకు సిగ్గు ఉండాలి కదా. వాట్ ఈస్ మై లోకస్, వాట్ ఈస్ మై స్టాండ్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్, వై ఐ కెప్ట్ సైలెంట్, వై ఐ ఇగ్నోర్డ్ అమరావతి, దీస్ ఆర్ ది క్వశ్చన్స్ నీడ్స్ టు బి ఆన్సర్డ్. కరెక్ట్ సార్. అమరావతి ఉద్యమం జరుగుతున్న సందర్భంగా అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి, అమరావతి ప్రాంతంలోని రాజధాని ఉండాలని గట్టిగా కొట్లాడిన గొంతుల్లో, గట్టిగా మాట్లాడిన గొంతుల్లో జడ శ్రవణ్ కుమార్ గారు నేను చూశాను. గడిచిన 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా చాలా గట్టిగా మాట్లాడారు మీరు. సో కొత్త ప్రభుత్వం, కూటమి సర్కారు అమరావతిని అభివృద్ధి చేస్తాం, ఒకటే రాజధానిగా ఉంటుందని చెప్పి అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు జరుగుతున్న పనితీరు, అక్కడ జరుగుతున్న యాక్టివిటీ పైన మీ ఒపీనియన్ ఏంటి? తర్వాత దానికి లీగల్ శాంటిటీ ఏదో ఇవ్వాలని ఇటీవల క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? అది రాకపోతే పరిస్థితి ఏంటి? వచ్చే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తీర్మానానికి? నా ఒపీనియన్ లో అండి 2014 చట్టం 10 సంవత్సరాలు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా పెట్టిన తర్వాత 2024 జూన్ 2వ తారీఖుకి హైదరాబాద్ బికమ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఆంధ్రాకి క్యాపిటల్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో 2014లో చేసిన అమరావతి రాజధాని అని చేసిన నోటిఫికేషన్ కూడా వ్యాలిడిటీ లేదు. ఎందుకు లేదు అంటే మంచో చెడో ఈ 2 రాష్ట్రాలకి క్యాపిటల్ ని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికి క్యాపిటల్ పార్లమెంట్ నిర్ణయించాల. ఇంతకుముందు మనకి విడిపోయిన 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు విడిపోయిన వాటికి కూడా క్యాపిటల్ ఆ రాష్ట్రాలు నిర్ణయించుకోండి. ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వీటన్నిటికీ. కానీ మొదటిసారిగా ఆంధ్రాకి తెలంగాణకి క్యాపిటల్ ని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం, అది కూడా పార్లమెంట్ చట్టంలో. సో 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాదు తెలంగాణకి పర్మనెంట్ క్యాపిటల్ అయిపోతుంది, మరొక క్యాపిటల్ ఆంధ్రాకి డిసైడ్ చేసుకుంటుందని పార్లమెంట్ చట్టం చెప్పిన తర్వాత అమరావతిని క్యాపిటల్ గా నిర్ణయిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాలి. నేను అనుకోవటం కేంద్ర ప్రభుత్వం తీర్మానం మళ్ళా పార్లమెంటులో చట్టం పెట్టి ఆ చట్టంలో అమరావతిని క్యాపిటల్ గా నోటిఫై చేయించాలి. పార్లమెంట్ చట్టం ద్వారానే నోటిఫై చేయించాలి. కేవలం ఒక హోమ్ డిపార్ట్మెంట్ ఒక గజెట్ ఇస్తే సరిపోదు అనేది నాకున్న లీగల్ ఒపీనియన్. నోటిఫై చేయండి అని క్యాబినెట్ చేసి తీర్మానం పంపించినట్టున్నారు, దాన్ని నోటిఫై చేయండి అని. నోటిఫై చేయడం కూడా బిల్లు పెట్టాలి పార్లమెంట్ లో 2014కి. దానికి అనుగుణంగా ఇన్ పర్సూయన్స్ ఆఫ్ 2014 ఎనాక్ట్మెంట్ అమరావతి క్యాపిటల్ గా రాష్ట్ర శాసనసభ నిర్ణయించింది. కాబట్టి దీన్ని అమరావతి 2014 చట్టం ద్వారా అమరావతిని మేము ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా పర్మనెంట్ క్యాపిటల్ గా డిసైడ్ చేస్తున్నామని చెబితే రేపు లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు. ఒకవేళ అది ఏమి చేయకపోతే మళ్ళీ 2024లో 29లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తూచి 30 క్యాపిటల్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? ఇక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తు ఏంటి? సో ఇవన్నీ కూడా లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఈ లీగల్ కాంప్లికేషన్స్ ని చంద్రబాబు నాయుడు పర్పస్ఫుల్ గా ఇంటెన్షనల్ గానే ఆన్సర్ చేయటం, ఆన్సర్ చేయకుండా 2014లో ఎలాంటి తప్పే చేస్తున్నారో. ఎందుకంటే ఇష్యూ షుడ్ నాట్ బి సార్టెడ్ అవుట్ అండి, వీళ్ళకి ఇష్యూ రగలాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అంటే అమరావతి ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వకూడదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రాకపోతే అమరావతి మళ్ళీ ఉండదేమో అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండాలి. అందుకని ఆయన నేను మోడీని రిక్వెస్ట్ చేస్తాను, కేంద్ర ప్రభుత్వం ఏమంటుందో చూద్దాం, వాళ్ళని కాళ్ళు పట్టుకుందాం, వాళ్ళని గడ్డాలు పట్టుకుందాం అంటున్నారు. సో ఇప్పుడు అమరావతి 2028కి కూడా మళ్ళీ అమరావతి ఇష్యూగానే వెళ్తారు వీళ్ళు ఎలక్షన్ కి. అమరావతిని మరలా పూచిక చూపించాల్సిందే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఆయన భవిష్యత్తు ఉండదు, పార్టీకి భవిష్యత్తు ఉండదు. అందుకనే ఇప్పుడు మీరు లీడర్ సినిమా చూసి ఉంటారు కదా నరసింహరావు, గొల్లపూడి మారుతీరావు, దాంట్లో హీరోకి ఒక డైలాగ్ చెప్తాడు. ఏమని అంటే
ఇప్పుడు అన్నం తెచ్చుకుంటే లాక్కోవాలి, ఆ? పెరుగన్నం తెచ్చుకుంటే లాక్కోవాలి, వాటి చేతిలో బొచ్చి పెట్టి రైస్ ఫ్రీ అనాలి. ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తాడు. సో వాడికి ఇవ్వకూడదు, ఇస్తామన్న ఆలోచన ఉండాలి. వాడి సమస్యను పరిష్కరించకూడదు, సమస్యను పరిష్కరిస్తామన్న ఇంప్రెషన్ ఇవ్వాలి. అదే పొలిటీషియన్. సో చంద్రబాబు నాయుడు గారు వైస్ పొలిటీషియన్ అని నేను ఊరికి అనలా. చంద్రబాబు నాయుడు గారు 2029లో కూడా అమరావతి ఇష్యూని నిలబెట్టడానికి, అమరావతి ఇష్యూని రగల్చకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఖచ్చితంగా అమరావతిని అన్సాల్వ్డ్ గానే ఉంచుతాడు ఆయన. నోటిఫై చేయించరు, చేయిస్తారు, కానీ దాంట్లో లాకినస్ ఉంటాయి మళ్ళీ. అశ్వర్ధామ కుంజర చిన్నగడ్డ హతహ అంటారు పెద్దగా. ఓకే ఓకే. సో పనులు ఎలా జరుగుతున్నాయి సార్? ఏమైనా విజిట్ చేశారా? అటు ఎట్లున్నాయి పనులు, ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద టెండర్లు ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. చూశాను ఐ హావ్ సీన్. అమరావతిలో కాదు నరసింహరావు గారు, ఏ ప్రాంతంలో ఒక చిన్న ఇటుక వేసి పిట్టగోడ కట్టినా నేను అప్రిషియేట్ చేయాల్సిందే, అది మా బాధ్యత. చేయాలి, అంత డెవలప్మెంట్ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎక్కడ జరిగినా, అది ఏ ప్రాంతంలో జరిగినా. అమరావతిలో జరగలేదని మసిగుడ్డ కాల్చి మొఖాన్ని పడేసే వ్యవస్థ మాది కాదు, నేను చేయలేను అసలు. అలా చేసేవాడిని అయితే బహుశా ఎప్పుడో ఈ పార్టీకి మినిస్టర్ గాను ఎమ్మెల్యేగా ఉండేవాడిని, నాకు తెలియదు. కానీ నేను, నా అభిప్రాయం ఏంటి అంటే, వీళ్ళు అనుకున్న స్థాయిలో, అంటే విధ్వంసం జరిగి 5 సంవత్సరాలు అమరావతి అలాగా స్టాగ్నెట్ గా డెవలప్మెంట్ ఉన్న స్థాయిలో నుంచి 1 year వరకు వీళ్ళు చేసింది ఏంటి అంటే కంపలు కొట్టించగలిగారు, చెత్త కుప్పలు. అది కూడా సగమే. ఇప్పుడు ఈ రోజు డబ్బులు పెట్టుకొని కూర్చొని అమరావతిలో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే నరసింహరావు గారు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 years కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవుతాం. ఇప్పుడు ఒక 500 కోట్లు 600 కోట్లు ఒక పెద్ద బిల్డింగ్, ఒక సెక్రటేరియట్ భవనం పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలి అంటే 500-600 కోట్లు అవుతాయి. ఇప్పుడు తెలంగాణలో ఎంత అయింది? అవును, 680 కోట్లు. ఎన్ని సంవత్సరాలు పట్టింది అది కట్టడానికి మీరు చెప్పండి? అవును, 2 years పట్టింది కదా సార్. అంత సంపన్నమైనటువంటి రాష్ట్రంలో డబ్బులన్నీ దగ్గర పెట్టుకుని కూర్చుంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇప్పుడు మీరు కట్టిన భవనాలు, బిల్డింగ్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. రెండోది ఏంటి అంటే, వీళ్ళకి ఒక ప్రాథమికమైనటువంటి ఒపీనియన్కి వచ్చేసారు. ఏమని? సూపర్ 6 అమలు పరిచినా, లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ప్రజలకు పెట్టినా, వీళ్ళకి ఇచ్చిన హామీలు అమలు పరిచినా, వీళ్ళకి రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇచ్చినా వీళ్ళు మనకు ఓటేయరు. ఎందుకు? 2014 తర్వాత 19 ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది. 3,40,000 కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా ప్రజలకు డబ్బులు వేసినా కూడా వీళ్ళు మనకే ఓటేశారు. ప్రజలు గొర్రెలు, వీళ్ళకి ఎమోషన్స్ కావాలి అంతే, వీళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు, వీళ్ళకి డబ్బులు ఇచ్చినా మర్చిపోతారు వీళ్ళు అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చేసి వీళ్ళు అదర్ దాన్ మిగతా కార్యక్రమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్, రేపొద్దున ఎలక్షన్కి 10,000 ఎట్లా ఇవ్వాలి ఓటుకి, ఎవడెవడిని దగ్గరికి చేర్చుకోవాలి, ఎమోషనల్కి ఎలా వెళ్ళాలి, ఈ తప్ప వాస్తవంగా డెవలప్ చేయాలని వాళ్ళ మనసులో లేదు. సో అవన్నీ డెవలప్మెంట్ అన్ని ఏం చేస్తారు అంటే అలా 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 స్టార్ట్ చేసి ట్రాక్ చేస్తారు. డెవలప్మెంట్ జరుగుతుంది అన్న ఇంప్రెషన్ ఇస్తారు. దాంట్లో తెలుగుదేశం అండ్ మీడియా చాలా తిట్ట, వాళ్ళని అసలు కొట్టిన పిండి. మా వాళ్ళు ఎంత చక్కగా అంటే ప్రజలకు సంబంధించిన ఒక్క అంశం మాట్లాడు. ఏబిఎన్ టీవీ5 ప్రజలకు సంబంధించిన ఒక్క అంశం మాట్లాడరు. మొన్నటి వరకేమో ప్రజల ఎజెండా, ఇప్పుడేమో ప్రభుత్వ ఎజెండా, పార్టీ ఎజెండా, ప్యూర్లీ తెలుగుదేశం పార్టీ ఎజెండా. నేనేమంటానంటే సాక్షిలాగా మీరు కూడా లోగో పెట్టేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. గొడవే లేదు, ఇంకా అసలు గొడవే లేదు. అసలు మీరు మాట్లాడు. సాయంత్రానికి ప్రభుత్వాన్ని మోసే కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నప్పుడు ప్రజల తరపున ప్రజల గొంతుకుగా మాట్లాడే హక్కు మీకు లేదంటున్నాను. ఈ రాష్ట్రంలో ఇన్ని వేల ఇన్సిడెంట్లు జరుగుతుంటే సూపర్ 6 అమలు గురించి ఎందుకు మాట్లాడరండి? ఏబిఎన్ టీవీ5 100 రోజుల్లో జగన్ మాట్లాడరు. ఒక చిన్న కార్యక్రమం జరిగితే శ్రీకాకుళంలో ఎక్కడో ఒక చిన్న వ్యక్తికి చిన్నగా పాము కాటేస్తే
పాము కాటేసింది కలెక్టర్ రాలేదు, పాము కాటేసింది ఎస్పీ రాలేదని సాయంత్రానికి మా చేత డిబేట్లు పెట్టించి పెద్ద పెద్ద 2-3 గంటలు ఆర్గనైజ్ చేసేవాళ్ళే ప్రజల ఎజెండాతోటి. ప్రజల ఎజెండాతో పనిచేసినంత వరకు మిమ్మల్ని నేను మీడియా అంటాను. మీరు ప్రజల ఎజెండాతో పని చేయకుండా ఈ రోజు ప్రభుత్వ ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు నేను మాఫియా అనాల్సి వస్తుంది మిమ్మల్ని. పార్టీ ఎజెండా. ఎందుకు అంటే ఈ సంవత్సరంలో కనీసం ప్రజలకు సంబంధించిన ఒక్క ఎజెండా, ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క సమస్య, ప్రజలకు సంబంధించి మొన్న అంతమంది చనిపోయినారు, ఏం డిబేట్లు ఎందుకు పెట్టలేదండి మీరు? ప్రజలు కాదా చచ్చిపోయింది? సింహాచలంలో చచ్చిపోయింది ప్రజలు కాదా? అక్కడ అధికారుల మీద యాక్షన్ తీసుకోమని అన్నారా? కాంట్రాక్టర్ కట్టనరా బాబు అంటే కట్టేమని కట్టు అని భయపెట్టి ఏమంటానంటే ఈ ప్రజల యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తూ అన్ని మిడ్ లోకి తీసుకొచ్చి వదిలేస్తారు. సో మీరు మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఇవన్నీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదు అంటే మళ్ళీ జగన్ వచ్చేసారంటే మొత్తం ఆపేస్తారు. ఇది పొలిటికల్ గా ఒక గేమ్. సో ఈ గేమ్ లో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారని నేనైతే అనుకుంటున్నా. బట్ ఏది ఏమైనా నేను అనుకోవటం, ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని నక్కజిత్తులు మాట్లాడినా, ఎన్ని రాజకీయ చతురత ప్రదర్శించిన 2029లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం, అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్, అలాంగ్ విత్ జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ. మీరు రాసి పెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఆ 3 పార్టీలు అనేవి చరిత్రగానే మిగిలిపోతాయి. ఇక అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఉండదు. ఎందుకు ఉండరు అంటే 2029 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ఇంటికే పరిమితం అవుతారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉండరు. బహుశా ఆయనకి 80 సంవత్సరాల పైన వచ్చుతాయి. దాన్ని పార్టీని మోసే బాధ్యత నారా లోకేష్ గారి మీద పడుతుంది. పార్టీని మోసే బాధ్యత 2029 ఎలక్షన్ ఆయన మీదే పడుతుంది. సో నారా లోకేష్ గారు ఏ విధంగా పార్టీని నడిపిస్తారు ఏంటనేది నాకంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఎక్కువ తెలుసు. నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారు తెలుగుదేశం పార్టీలో ఈ మహానాడు తర్వాత ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో అనౌన్స్ చేస్తారంట తెలుగుదేశం పార్టీకి. ముఖ్యమంత్రిని చేసుకోమనండి, మాకు మంచిదే కదా, రాష్ట్ర ప్రజలకు మంచిదే కదా. ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? నేను చెప్తున్నాను కదా, అంబటి రాంబాబు వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగానికి ఆద్యుడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆద్యం పోసి రెడ్ బుక్ రాజ్యాంగం రాసిన నారా లోకేష్ ఉత్తర కొరియాలో కిమ్ ఎవరో ఉన్నారు కదా, కిమ్ ఉన్నారు కదా, ఉత్తర కొరియాలో కిమ్ లాంటి ఒక అత్యంత రాక్షస పరిపాలన అందించాడు అని ప్రపంచానికి. అట్లా ఉంటుందో నాకు తెలియదు. రాక్షస పరిపాలన, అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రటిక్ పర్సన్స్ కి కేర్ ఆఫ్ అంబాసిడర్ గా కనపడినటువంటి కిమ్ కూడా నారా లోకేష్ చూసి పాపం, అయ్యో పాపం ఇలా అయిపోయినాడే అని అనుకుంటారు 2029 తర్వాత. చూడండి ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక రాజ్యాంగం యొక్క ప్రిన్సిపల్స్ ని మార్చేసి ఈరోజు కంప్లీట్ గా వ్యవస్థల మొత్తాన్ని, ఇంత చిన్న వయసులో వ్యవస్థల మొత్తాన్ని ఇంతగా డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి అజెండాతో పనిచేస్తున్నటువంటి మైండ్ సెట్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు సార్. రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు. నేను చంద్రబాబు నాయుడు గారిని 100% యాక్సెప్ట్ చేస్తా. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకి ఒక చీడ పురుగు లాంటి. ఇదే స్థాయిలో పోటీ పడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా. వీళ్ళ ఇద్దరు, ఒక వ్యక్తి ఏమో వ్యవస్థను డిస్ట్రక్ట్ చేస్తుంటే ఇంకో వ్యక్తి ఏమో సొసైటీని డిస్ట్రక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సొసైటీని డిస్ట్రక్ట్ చేస్తున్నాడు. సొసైటీలో కమ్యూనల్ వైలెన్స్ ని పెంచుతున్నారు. సొసైటీని 2గా 3గా విభజించి సొసైటీని ఒక అన్ప్రెసిడెంటల్ ఇష్యూస్ ని సొసైటీలోకి తీసుకొని వెళ్ళిపోయి ఇప్పటి వరకు భారతదేశం యొక్క సెక్యులరిజాన్ని ఎవరు కూడా దాన్ని, సెక్యులరిజం అనేది భారతదేశం యొక్క రక్షణ కవచంగా ఉంది. అవును, భారతదేశం ఆత్మ. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక రైటర్ రాసిన బుక్ నేను చదువుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో, ఆయన 5 ప్రెసిడెంట్స్ కి చీఫ్ అడ్వైజర్ గా పనిచేశారు. ఆయన ఏం రాస్తాడో తెలుసా? భారతదేశంలో ఉన్న కుక్క కూడా
పాకిస్తాన్ లో మనిషి కంటే స్వేచ్ఛగా బతుకుతుంది అంటాడు. బికాస్ ఆఫ్ దట్ సెక్యులర్ దిస్ థింగ్ డెమోక్రసీ కదా, మన కాన్స్టిట్యూషన్ అంత స్వేచ్ఛ సెక్యులర్ భావజాలంతో కుక్క కూడా బతుకుతుంది అంటున్నాడు అని అంటారు. ఒక్కసారి పాకిస్తాన్ లో ఒక లేడీ బయటకు వచ్చింది అంటే ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కాదు, ఎక్కడ కూడా టాయిలెట్కి వెళ్ళలేదు. మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిందే, వాష్రూమ్ కి వెళ్ళాలి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. ఇంత దుర్మార్గ పరిస్థితుల్లో పాకిస్తాన్ బ్రతుకుతుంది అన్న అలాంటి పరిస్థితికి కారణం ఏంటంటే ఆ దేశంలో మతాన్ని రెచ్చగొట్టడం, భారత జాతి మీద, భారతీయుల మీద విషాన్ని చెమ్మటం, డెవలప్మెంట్ మీద, శానిటేషన్ మీద, పిల్లల చదువుల మీద, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇవన్నిటిని మర్చిపోయేటట్టు చేసి పాకిస్తాన్ ప్రజలకు భారతదేశం మీద విషాన్ని చిమ్ముతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సనాతన ధర్మం అని ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని విభజించి ఈ రాష్ట్రంలో సెక్యులర్ భావజాలానికి తూట్లు పొడుస్తున్న విధానం ఉంది చూశారు. మోస్ట్ అన్ఫార్చునేట్. అండ్ భవిష్యత్తులో ఇది ఒక 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 దుర్మార్గకరమైనటువంటి పరిస్థితులకు నాంది పలుకుతోంది. ఇది ఇప్పుడు అర్థం కాదు. నారా లోకేష్ చేసినటువంటి డిస్ట్రక్షన్, వ్యవస్థలు ఎలా డిస్ట్రక్షన్ అవుతున్నాయో నేను మీకు ఒక మాట చెప్తా. ఇది కూడా నేను చెప్పి తీరాలి మీకు. డిఎస్సి మీద మేము డిఎస్సిలో అవకతవకల మీద, డిఎస్సిలో కొన్ని లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతున్న విధానాల మీద నేను ఎక్స్పెషల్లీ ఒక 10 కేసులు వేసుకుంటా. అవును, వేసారు కేసులు మీరు. ఒక్క కేసు కూడా నెంబర్ కానివ్వలేదు, ఒక్క కేసు బెంచ్ మీదకి రాలేదు వెకేషన్ వరకు. నారా లోకేష్ గారు చెప్పింది నాకు గుర్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే కొత్త టీచర్లు, కొత్త డిఎస్సి ఒక్క కేసు బెంచ్ మీదకి రాలేదు, ఒక్క కేసు హీరింగ్ కి రాలా. వెకేషన్ వరకు పర్పస్ఫుల్ గా మరి ఎలా మేనేజ్ చేస్తారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక్క కేసు కూడా నెంబర్ అయిన ఏ ఒక్క కేసు. ఎందుకు అంటే దాంట్లో పక్కా లా ఉంది. కేసు వచ్చింది అంటే ఖచ్చితంగా ది కోర్ట్ ఈస్ బౌండ్ టు పాస్ ఆర్డర్, బికాస్ ఆల్రెడీ కవర్డ్ ఆర్డర్స్ ఇవన్నీ. ట్రైబల్ వెల్ఫేర్ లో ఉన్న 3000 పోస్టులు తీసుకెళ్లి జనరల్ డిఎస్సీలో కలిపారు. కలపడానికి లేదు, ఐటీడీఏ వాళ్ళు మాత్రమే చేయాలి. ఆల్రెడీ ఇంతకు ముందు అది ఇదే కోర్టు చెప్పింది, డైరెక్షన్ ఇచ్చింది అట్లా కలపొద్దు అని. అలాంటి కేసెస్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి నారా లోకేష్ ప్రౌడ్ గా చెప్తున్నాడు, వీళ్ళు లీగల్ గా ఎన్ని కేసులు వేసి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారో వాటన్నిటిని మేము సమర్థవంతంగా తిప్పికొట్టాము, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. డిఎస్సీని ఆపడానికి మాకేం అవసరం అండి ఆపటానికి? అరే చట్టం ముందు మీరు వేసినటువంటి నోటిఫికేషన్ చట్టం ప్రకారం లేదని మేము వెళ్ళాము, మా వాదన విని కోర్టులో మీ వాదన పసలేదా మేము ఇవ్వమని చెప్పి చెప్పించాలి. అంతేగాని ఫెయిర్ గేమ్ ఆడాలి, కానీ బ్యాక్ డోర్ గేమ్స్ ఏంటంటే. అండ్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటి అంటే జుడిషియరీ ఆల్సో కోఆపరేటెడ్ విత్ ది గవర్నమెంట్. నెంబర్ చేయకుండా, హీరింగ్ వినకుండా, విన్నా కూడా ఏ విధమైనటువంటి ఆర్డర్లు పాస్ చేయకుండా కోర్ట్ ఆల్సో, హైకోర్ట్ ఆల్సో ఈజ్ సైలింగ్ విత్ ది గవర్నమెంట్. నష్టపోతుంది ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలు కదా, యువకులు కదా, నిరుద్యోగులు కదా. అంటే గవర్నమెంట్ క్లైమ్ ప్రౌడ్లీ, ఎస్ మేము డిఎస్సి కేసులను సమర్థవంతంగా ఏ కేసును బెంచ్ మీదకి రాకుండా చేయగలిగామని. హూస్ ఫాల్ట్ ఈస్ దిస్? ఎవరేమనుకుంటారంటే కుర్రాళ్ళు ఈ వ్యవస్థ, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందనే ఇంప్రెషన్ వచ్చేసింది అనుకోండి, అల్టిమేట్ గా డెమోక్రసీ విల్ లూజ్ దైర్ హోప్. కాస్త హోప్ ఉంది న్యాయ వ్యవస్థ పైన కదా. పీపుల్ విల్ లూజ్ హోప్ ఆన్ ద సిస్టమ్. మాలాంటి వాళ్ళకి ఎటు పోయింది, కనీసం ప్రజలతో ఉండాలి కదా. సో నేను అనేది ఏంటి అంటే వ్యవస్థల్ని, ఇన్స్టిట్యూషన్స్ ని డిస్ట్రాయ్ చేసి నారా లోకేష్ చరిత్రలో ఒక కిమ్ కంటే దుర్మార్గకరమైనటువంటి వ్యక్తిగా మిగలబోతున్నాడు. అది 2029లో ఎస్టాబ్లిష్ అయ్యి తీరుతుంది. చూద్దాం. ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో భాగంగా జడా శ్యామ్ కుమార్ విల్ ప్లే ప్రామినెంట్ రోల్. పబ్లిక్ కోసం, ప్రజల కోసం ఫైట్ చేయడంలో డెఫినెట్ గా వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఫైట్ చేస్తూనే ఉండాలి. డెఫినెట్గా మీ వాయిస్కి మేము కూడా తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్.